ఆ 300 నోట్ ఇచ్చినారు అప్పుడేం చేస్తావు? 300 నోట్ ఇచ్చింది అప్పుడేం చేస్తావు? కాదురా, సరే నీ కాడ చిల్లర ఉన్నాయిరా, నీ కాడ జోరు ఉన్నాయి చిల్లర, ఎంత ఇస్తావు? ఉండవు సమయానికి. సరే ఉన్నాయి అనుకో, చిల్లర ఉన్నాయి అనుకో, ఉంటే ఉన్నాయి అనుకుందాం, ఉన్నాయి ఇంకంతే, ఎంత ఇస్తావు? ఉంటేనా లేమంటాడు ఉంటే ఎంతమంది ఇస్తాం. ఇలాంటి వెదవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎంతో మంది ఇచ్చేంద్ర బాటుగా చెప్పు, ఇంకే చెప్పురా. నువ్వు ఉండరా, లెక్క కన్ఫ్యూజ్ అవుతున్నాడు. 300 నోట్ ఇచ్చిందిరా, 150 రూపాయలు చేసావు, ఆమెకి ఎంత ఇస్తావు? మనకి ఎంత పోతే ఇప్పుడు 300 పోతాయి. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. మన 150 ఎంత పోతాయి? సరే ఆ లెక్క వద్దులేరా, వాడిని కన్ఫ్యూజ్ చేయకురా. సరేరా, 10 రూపాయలు అనుకురా, 10లోంచి 7 రూపాయలు తీసేయి, ఇంకెంత ఉంటాయి? 10 రూపాయల నుంచి 7 రూపాయలు తీసేస్తా. ఎంత ఉంటాయి? 20 రూపాయలు ఉంటాయి అనుకుంటున్నా. అంతేనా? ఎంత ఉంటే చెప్పు, ఏం కాదు కానీ చెప్పు, ఏం కాదు, తప్పు చెప్పాలి. ఈ లెక్క కాదు, వాడు తప్పు రైట్ ముందు చెప్పాలి. 10 రూపాయలు రా, 7 రూపాయలు తీసేసి నువ్వు, ఇంకా నీకు ఎంత వస్తాయి? 5 ఉంటాయి. అంతేలేరా, ఇదే ఉంటాయి. నారాజు, నువ్వు లెక్కలు ఇంత మంచి లెక్కలు ఎవరికైనా నేర్చుకున్నావు అంటే? సరే అదే, అది పెద్ద లెక్కలే కనిపించేసి నువ్వు అది తీసారా, 5 రూపాయలు రా, 5 రూపాయల నుంచి 1.5 పోయింది అనుకో, ఇంకెంత వస్తాయి నీకు? 1.5 పోతున్నా. 1.5 పోతే 3 రూపాయలు ఉంటాయి. కరెక్ట్గా చెప్పినారు, అది కరెక్ట్గా చెప్పింది. అంతేలే, నా 1.5 పోతే 3 ఉండేది ఆడికి. ఆడు లెక్కలు బాగానే చదువుతుంది. సరే ఎందుకు రా, రైట్ చెప్పాడు, ఓకే. 200లోంచి 130 పోయినాయి, ఇంక నీ కాడ ఎంత మిగులుతాయి? 130 రూపాయలు కూరగాయలు తీసుకున్నారన్నారు. కూరగాయలు తీసుకున్నారా, పచ్చిమిరకాయలు, టమాటాలు, దోసకాయలు, కీర దోసకాయలు, నిమ్మూట్లో పెట్టుకోవడానికి 130 పోయినాయి అనుకో, 200 ఇంక ఎంత ఉంటాయి? 130 పోతే 130 ఉంటాయి. అంతేనా రాజు? సుధా, వీడి పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని.